హాయ్ ఫ్రెండ్స్, ఈసారి వర్షాలకు చాలామంది చాలా రకాలుగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈసారి కురిసిన కుండపోత వర్షానికి అందరి ఇళ్లలోకి నీళ్లు చేరుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్ ద సేమ్ టైం మా ఇల్లు కూడా వర్షపు నీళ్ళలో లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షపు నీళ్ళలో ఇల్లు మొత్తం మునిగిపోయింది. మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇంట్లో సామాన్లన్నీ ఆగమైనాయి. దాదాపు మంచాలతో సహా బియ్యంతో సహా అన్నీ పోయినాయి. అదే సిచ్యువేషన్ సేమ్ ఇప్పుడు కూడా జరుగుతుంది. చాలామంది ఇళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా మునిగిపోతున్నాయో. ఇది వరంగల్ హన్మకొండ జిల్లాలలో మందా తుఫాన్ వల్ల ముంచెత్తిన ప్రాబ్లం ఇది. నగర వ్యాప్తంగా మొత్తం అక్కడ ఉన్న కాలనీలన్నీ జలమయమయ్యాయి. రోడ్డు ప్రాంతాలు అన్నీ నీట మునిగిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతున్నాయో నీళ్ళు. అటు ఇటు రాకపోకలు కూడా లేకుండా ఆ ప్రాంతాలన్నీ చాలా ఇబ్బంది. చూడండి ఫ్రెండ్స్ కార్లన్నీ అక్కడే ఆగిపోయినాయి, రాకపోకలు లేవు. ఇంత వర్షంలో ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు. చూడండి ఇళ్ళు ఎట్లా మునిగిపోయి ఉన్నాయో, అసలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఈసారి వర్షం చాలా చాలా అంటే చాలా ఆస్తి నష్టం చేస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. సేమ్ టైం నేను కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. జూన్ మంత్లో పడ్డ వర్షాలకి మేము కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాము. మా ఇల్లు కూడా ఇట్లానే మునిగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వర్షానికి కొనుగోలు కోసం కేంద్రంలో పెట్టుకున్న ధాన్యాలన్నీ కూడా వర్షానికి ఎట్లా డ్రైనేజ్లో కొట్టుకుపోయినాయో చూడండి ఫ్రెండ్స్. పాపం ఆ రైతు చూడండి, లేడీ రైతు ఎంత బాధపడుతుంది, ఎంత ఏడుస్తుందో. అక్కడికి చూడడానికి వచ్చిన అధికారుల కాళ్ళు మొక్కుతుంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే అందరికీ కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంతో బాధాకరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈసారి అసలు ఏం జరుగుతుందో తెలియదు. 6 నెలలుగా కష్టపడి పండించుకున్న పంట చివరికి చేతికి అందే సమయానికి ఇలాంటి పరిస్థితి. ఎంత కష్టపడ్డా కూడా చివరికి ఫలితం దక్కడం లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. అట్ ద సేమ్ టైం ఇవి కూడా మా మొక్కజొన్నలు మావి కూడా ఇట్లనే తడిచిపోయినాయి. వర్షానికి కుండపోత వర్షం మొత్తం మొక్కజొన్నలన్నీ తడిచిపోయినాయి. ఆరబెట్టిన మొక్కజొన్నలన్నీ తడిచిపోయినాయి. తడిచిపోయి కింద మొత్తం మొలకలు ఎత్తినాయి. మొత్తం బూజు వచ్చేసింది. ఇప్పుడు అవి అమ్మకానికి పెట్టినా కూడా అది ఎంతకు పోతుందో తెలియదు. పెట్టుబడికే చాలా ఖర్చు పెట్టుకున్నాము. ఇబ్బంది పడి అప్పో సప్పో చేసుకొని పండించాము. చివరికి చేతికి అందే సమయానికేమో ఇలాంటి పరిస్థితి. అప్పులు కూడా తీరని బాధ, ఏం చేయాలో కూడా తెలియని బాధ. ఎలాంటి పరిస్థితి అంటే ఇది